ఒకప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ఏమన్నా చేంజ్ కనిపిస్తా ఉందా? అంటే ఇక టీఆర్ఎస్ అయినా పరిస్థితులను బట్టి బీఆర్ఎస్గా మార్చిన పార్టీ అంతా కేసీఆర్ గారి నాయకత్వంలోనే కదా. ఇంకా కొత్తగా చేంజ్ కనిపించేది ఏముంటుంది సతీష్? కేసీఆర్ గారిని 2001లో ఆయన టీఆర్ఎస్ ప్రారంభించినప్పుడు ఏ ఐడియాస్ తోటైతే ఏ వ్యూహాలతోటైతే ముందుకు పోయిండో అట్లనే ఇవాళ కూడా ఉన్నాడు. కాబట్టి పెద్దగా చేంజ్ ఏం లేదు. సరే, ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ దేశం మొత్తంలో ఉన్నటువంటి పరిస్థితి డెఫినెట్గా తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి దేశం మొత్తంలో కూడా జరిగితే బాగుండు అనే ఉద్దేశంతో బీఆర్ఎస్గా మారడం జరిగింది. కాబట్టి పార్టీ పేరు మాత్రమే మారింది, కానీ పార్టీ విధి విధానాలు కావచ్చు, పార్టీలో మా పార్టీ అధ్యక్షుడి ఆలోచనలు కావచ్చు పెద్దగా ఏం మారదు. కన్నె ప్రభాకర్ గారు ఉద్యమకారులు, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మళ్ళీ యాక్టివ్గా పనిచేస్తున్న ఒక కార్యకర్త. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం కన్నె ప్రభాకర్కు పదవులకు రావా, లేకపోతే ఎందుకు కనిపించాడు? అంటే అట్లేం లేదు సతీష్. నిజానికి నేను 2014 అంటే 2004లోనే నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారు మునుగోడు నుండి. ఆనాడు కమ్యూనిస్టుల పైన మమ్మల్ని పోటీకి నిలబెట్టినారు. ఆనాడు పెద్దగా ప్రజలు ఆదరించలేదు, మమ్మల్ని అవకాశం రాలేదు. 2009లోనేమో ఆనాడు అలయన్స్ మహాకూటంలో భాగంగా మా మునుగోడు నియోజకవర్గం సిపిఐ పార్టీ పోయింది. 2014లో నిజానికి నాకు టికెట్ ఫైనల్ చేసినారు. 2014లో బీఫామ్ కూడా కేసీఆర్ గారు తీసుకోవడానికి రమ్మని చెప్పినారు. మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఈటల రాజేందర్ గారు ఆనాడు ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళు నాకు విషెస్ చెప్పి కంగ్రాట్ చెప్పి బీఫామ్ తీసుకుపోవడానికి రా అని చెప్పినారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో రాకపోతే ఎంబడే కేసీఆర్ గారు వితిన్ 2 monthsలోనే, ప్రభుత్వం వచ్చిన 2 monthsలోనే నన్ను ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలు చేసినారు. సో నాకు పదవి రాకపోవడం అనేటువంటి ఏం జరగలేదు. మొదలు 2014 జూన్లో నేను ఎమ్మెల్సీగా నియామకమైనాను. అదేవిధంగా 2019 అనుకుంటాను బహుశా అవకాశం ఉన్నప్పుడు గవర్నమెంట్ విప్, దాదాపు క్యాబినెట్ మినిస్టర్ హోదాని ఇచ్చినారు. నేను దాదాపు 2 సంవత్సరాలు గవర్నమెంట్ విప్గా పనిచేసినాను. సో నాకు 10 సంవత్సరాల ప్రభుత్వంలో కూడా నాకు రావాల్సిన అవకాశాలు వచ్చినాయి. ఎట్ ద సేమ్ టైం పార్టీ పరంగా అనేక పదవులు చేసినాను కదా. మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారా? డెఫినెట్గా ఒక ఉద్యమకారుడిగా నాకున్న సంతృప్తి నాకు తెలిసి మరొకరికి ఉండదు అనుకుంటాను. డెఫినెట్గా తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నుంచి అనేక మంది ఉద్యమకారులు పనిచేసిండ్రు. 92లో ప్రారంభమైనటువంటి నేను ఆనాడు ఎటువంటి రాజకీయ పార్టీకి అనుబంధం లేకుండా పనిచేసిన సందర్భంలో సంతృప్తి ఉన్నది. 2001లో కేసీఆర్ గారితో కలిసి నడిచి ఇప్పటిదాకా ప్రయాణం చేస్తున్నటువంటి సంతృప్తి ఇంకా ఉన్నది. కాబట్టి ఒక ఉద్యమకారుడిగా, పదవుల కంటే కూడా నా దృష్టిలో ఒక ఉద్యమకారుడిగా ఈ మధ్యకాలంలో తెలంగాణ భవన్లో June 2 ఉత్సవాలు జరిగినాయి. సరే, కొంతమందిని మాట్లాడమని చెప్పిన సందర్భంగా మా పార్టీకి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి సమావేశం అది. దాంట్లో ఇప్పుడు మీకు చెప్పడమే కాదు, ఉపన్యాసంలో చెప్పినాను. ముఖ్యమంత్రులు మాజీలు అవుతారు, మంత్రులు మాజీలు అవుతారు, ఎంపీలు మాజీలు అవుతారు, ఎమ్మెల్యేలు మాజీలు అవుతారు, కానీ ఉద్యమకారుడు మాజీ గాడన్నాడు. రేపు చనిపోయినప్పుడు కూడా తెలంగాణ ఉద్యమకారుడు చనిపోయాడని చెప్పేసి ఆ జెండా కప్పుతారు తప్ప మాజీ ఉద్యమకారుడు అని చెప్పేసి కప్పరు అనే మాట నేను స్వయాన తెలంగాణ భవన్లో సభలో చెప్పినాను. సో ఆ ట్యాగ్ లైన్ మీకు సాటిస్ఫైడ్? ఇంకా నిజానికి నేనెంత ఏ స్థాయికి పోయినా సతీష్, నేను చాలా సంతృప్తికరంగా చెప్తున్నాను ఈ మాట. నేను ఊరికే మీడియా కోసమో దానికోసం చెప్పటం లేదు. అనేక సందర్భాల్లో నాకు ఎదురైనటువంటి అనుభవాలు మామూలువి కావు. అసలు చాలా మందికి ఎదురుగానటువంటి అనుభవాలు నాకు ఎదురైనాయి. ఆ ఎదురైనటువంటి అనుభవాల్లో నాకు వచ్చినటువంటి సంతృప్తి నిజానికి నేను మంత్రి అయ్యి ఇంకంతకంటే ఇంకా ఏదన్నా వచ్చినా నేనేం కాదేమో. బీఆర్ఎస్ పార్టీలో ఎవరిపైన కూడా ప్రత్యర్థులు విమర్శలు చేస్తారు, ఆరోపణలు చేస్తారు. కానీ కన్నె ప్రభాకర్ ఎవరిని విమర్శించినా, ఎవరిపైన కూడా ప్రెస్ మీట్ పెట్టినా కానీ తిరిగి మీ పైన మాత్రం ఒక పరుష పదాలను వాడరు, మిమ్మల్ని అటాక్ చేసే ప్రయత్నం చేయరు. ఎందుకు అంటే? కానీ కారణము డెఫినెట్గా సతీష్, ఇప్పుడు మనం ఎట్లుంటామో ఎదుటి వాళ్ళు అట్లుంటాం. 2001 నుండి 2014 వరకు ఆనాడు తెలంగాణ కావాలి కాబట్టి బరిగీసి కొట్లాడి మేము బరిగీసి కొట్లాడి ఆనాడు ఎటువంటి తెగింపుకైనా ఎటువంటి త్యాగానికైనా సిద్ధమయ్యి ఆనాడు సరే మేము ఎవరు నొచ్చుకోకుండా అది పెట్టుకున్నాం. మేము ఒక సిద్ధాంతం పెట్టుకున్నాం, ఒక బేస్ లైన్ పెట్టుకున్నాం. కేసీఆర్ గారు నేర్పించినారు మాకు. అది ఏం నేర్పించినారంటే, ఇక్కడికి బ్రతికొచ్చినటువంటి వాళ్ళ పట్ల మనకు శత్రుత్వం లేదు, కానీ మనల్ని బలవంతంగా దోచుకునేవాడు మీదే మన శత్రుత్వం అనే మాట మాకు చెప్పెట్టినారు ఆయన. కాబట్టి ఇక్కడ పెరుగుతున్నటువంటి వాళ్ళ మీద, ఇక్కడ అనేక సంవత్సరాలుగా స్థిరపడ్డటువంటి వాళ్ళ మీద నిజానికి శత్రుత్వం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని ఆ ఉద్దేశంతో 2001 నుండి 2014 వరకు ఏదన్నా పరిచయ పదాలు నా నోటి నుంచి వచ్చి ఉంటే
ఆంధ్ర పెట్టుబడిదారుల మీద వచ్చుంటే కానీ వ్యక్తిగతంగా ఏ ఒక్కరిని కూడా నేను విమర్శించింది లేదు. ఆనాడు అంత తీవ్రంగా మాట్లాడుతున్న లగడపాటి రాజగోపాల్ కావచ్చు, మరొకరు కావచ్చు, ఓకే, ఎప్పుడు కూడా నాకు అటువంటి సందర్భం రాలేదు. నేనేమంటానంటే రాజకీయాలు అనేటువంటివి వేరు, ఆనాడు జరిగిన ఉద్యమాలు వేరు. ఉద్యమాల్లో మా లక్ష్యం ఒక పరిమితమైన లక్ష్యం ఉంది, అది కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అనేటువంటి లక్ష్యం ముందేసుకుని పోతున్నటువంటి సందర్భంలో మేము డెఫినెట్గా కొద్దిగా ఎమోషనల్గా ఉండవచ్చు. కానీ ఇప్పుడు అంతా రొటీన్ రాజకీయాలు, అది అప్పటికే అంతే కదా. మేము అనుకున్న లక్ష్యం నెరవేరింది. మేము అనుకున్న జీవిత కాలపు లక్ష్యమైన తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వ్యక్తులుగా ఎవరిని ఎందుకు విమర్శించాలి? నేను ఎవరినైనా విమర్శించాలనుకుంటే ఈ ప్రజలకు నష్టం చేస్తున్నటువంటి వాళ్ళని తప్పకుండా విమర్శిస్తాను, ఈ ప్రజలను దోచుకుంటున్నటువంటి వాళ్ళని తప్పకుండా వాళ్ళ వైఖరిని తప్పుపడతాను. వ్యక్తిగతంగా ఏమవసరం ఉంటుంది? వ్యక్తిగతంగా నేను అనడంతో తప్పకుండా నా వైపు కూడా అంతే ఉంటుంది కదా. మీరు అన్నట్టుగా మీ ప్రశ్నకు సమాధానం, రఫ్గా మాట్లాడితే నన్ను కూడా గదే స్థాయిలో మాట్లాడతారు కాబట్టి అందుకే కావచ్చేమో, బహుశా నన్ను వ్యక్తిగతంగా ఎవరు ఏమనకపోవచ్చేమో. అందుకే జూలై 2 గురువారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అంటే నిన్న చాలా సంచలనమైన పరిణామం. మామూలుగా ఆరోపణలు ప్రత్యారోపణలు సవాళ్ళు అనే జనరల్గా జరిగితే ఒకరు సవాలు వేస్తే మరొకరు ఏదో మాటలతో చేస్తారు, కానీ ఏకంగా అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు నేరుగా బహిరంగంగా బయటకు వచ్చారు. గన్పార్ దగ్గర కూడా మొత్తం కూడా వాళ్ళ వర్షన్ చెప్పారు. టోటల్గా ఈ ఎపిసోడ్ను ఎట్లా విశ్లేషిస్తారు? అంటే నిజంగా కూడా మీ మంచి ప్రశ్న అడిగినారు. విశ్లేషించాల్సిన అంశం కూడా, ప్రజలకు అర్థం కావాల్సిన అంశం కూడా, ముఖ్యంగా ప్రజలతో పాటు ఎటువంటి పరిజ్ఞానం లేకుండా వయసులో పెద్దవాళ్ళైనా అనుభవంలో నాకంటే సీనియర్లైనా కొన్ని సందర్భాల్లో తప్పులు చేస్తుంటారు అనిపిస్తుంది. ఎట్లా విశ్లేషించాలంటే నిజానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎవరైనా సవాల్ విసిరితే సవాల్కు ఒక ప్రామాణికం ఉండాలి, ఒక బేస్ ఉండాలి. ఒకవేళ బేస్ లెస్గా మాట్లాడినా కనీసం తప్పించుకునే అదన్న ఉండాలి, తెలివని ఉండాలి, ఉండాలి. తప్పించుకునే తెలివి లేదు, వేసినటువంటి ప్రశ్నకు బేస్ లేదు. ఈ రెండు లేకుండా నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకుడు రేవంత్ రెడ్డి ఎట్లయితే ఉన్నాడో, నాకు తెలిసి ఆయన ముఖ్యమంత్రి కాగానే సరే ప్రతిపక్ష నాయకుడు ఏమైనా మాట్లాడవచ్చు, ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సినటువంటి మాటలు మాట్లాడకపోవడం వల్ల ఇలా ప్రజల్లో ఎట్లయితే పలసనైనాడో సరిగ్గా ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మంత్రులు కూడా నిజానికి జూపల్లి కృష్ణారావు గారు చేసినటువంటి కామెంట్ ఏందండి, ఆయన ఒక అధికార పార్టీలో మంత్రిగా కొనసాగుతూ ప్రతిపక్షంగా ఉన్నటువంటి మా పార్టీ కార్యాలయానికి వస్తా అని మాట్లాడతాడు. మరి ఆయన అన్నప్పుడు ఆయన్నే ప్రశ్న వేసిండు, మీరు వేసినటువంటి ఆరోపణలకు నేను జవాబు చెప్పడానికి మీ పార్టీ ఆఫీస్కి వస్తున్నా అన్నాడు. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఆయనకు బాధ్యత ఉన్నది, డెఫినెట్గా మంత్రి దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేసినట్టుంది. డెఫినెట్గా నేను పార్టీ ఆఫీసు వ్యవహారాల్లో కానీ కొంత పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణం విషయాల్లో కానీ డెఫినెట్గా కొంత ఎప్పుడు అందుబాటులో ఉంటాను. నేను ఏర్పాటు చేయడం కంటే కూడా మా పార్టీ నాయకత్వానికి అందుబాటులో ఉంటాను. సో ఆ మాట అన్నప్పుడు తప్పకుండా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా సమాధానం చెప్పాలి. ఎందుకంటే మేము 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం కదా. మా ప్రభుత్వంలో ఏం జరిగింది, నువ్వేం చేస్తా ఉన్నావు, నీ మీద మా నాయకుడు చేసినటువంటి ఆరోపణ ఏదైతుందో దాని దగ్గర మాకు బేస్ ఉంది అనే మాట చెప్పడానికి మేము పార్టీ ఆఫీస్ చేరుకున్నాం. ఆయన వస్తానది పార్టీ ఆఫీస్, ఆయన అమరవీరుల స్థూపం వస్తాను లేదు, ఆయన ఎల్పీకి పోతాను లేదు, ఆయన గాంధీ భవన్ పోతాను లేదు, ఆయన వస్తున్నది ఏకంగా మా పార్టీ ఆఫీస్కి. ఆయన మా పార్టీ ఆఫీస్కి వస్తుంటే మేము రాకుండా ఇంట్లో పడుకోము కదా, మా పార్టీ ఆఫీస్కి వచ్చి వెయిట్ చేస్తా ఉన్నాం. మరి వస్తున్న ఆయన నేరుగా పార్టీ ఆఫీస్కి రావాలి కదా, రాకపోగా ఆయన ఎక్కడైతే ఉన్నాడో సరే ఆయన వచ్చేటువంటి ధైర్యం లేదనుకుందామా, లేదు సమాధానం లేదనుకున్నామా, ఆయన దగ్గర మేము వేసిన ప్రశ్నకు జవాబు లేక అమరవీరుల స్థూపం కాడ దాక్కుండా అనుకుందామా, లేకపోతే ఎల్పీలో దాక్కుండా అమరవీరుల స్థూపం కాడ డ్రామా చేసిండా నాకు తెలియదు. ఫస్ట్ ఎల్పీలో ఉన్నారు, తర్వాత అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చాడు. ఆయననే పిచ్చిగా అమాయకంగా ఉందామా లేకపోతే మరొకటి అందామా, ఆయన ఆ పిచ్చి మాట్లాడి ఇరుక్కుంటే ఆయన కొనసాగింపుగా అజరుద్దీన్, పొన్నం ప్రభాకర్, ఆ లక్ష్మణ్ వాళ్ళు వచ్చి అక్కడ కూర్చున్నారు. ఆ టాపిక్ అది గురుకులాలకు సంబంధించిన టాపిక్, దాని కొనసాగింపే ఇవన్నీ. ఈ రెండు అంశాలు వేరు వేరు లాగా, సబ్జెక్ట్ వేరు కావచ్చు. నేనేమంటున్నానంటే చర్య చెప్తున్నాను నేను. చర్య మా భవన్కు వస్తా అన్నటువంటి కృష్ణారావు రాకపోగా చివరికి ఆయన మళ్ళీ అమరవీరుల స్థూపంగా చేరుకున్నాడు. మేమేం చేసినాము, ఆయన మాట మీద గౌరవించి భవన్ నుండి బయలుదేరి అమరవీరుల స్థూపం కాడ ఆయన ఉంటాడు కదా, పోదామని బయలుదేరితే మమ్మల్ని మా హరీష్ రావు గారిని తీసుకుపోయి డీసీఎంలో ఎత్తేసి చక్కగా కంచెని బాగా తీసుకొని పోయినారు. అదే సందర్భంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా, అరే నువ్వు వస్తున్నావు కదా రా, మా పార్టీ ఆఫీస్లో
నీకు మంచి షాల్వా కప్పి వెల్కమ్ చేస్తాం అని చెప్పి చైర్లు వేసుకుని దాదాపు 2.5 గంటలు కూర్చున్నాం. మీరందరూ చూసినారు. రాలేదు ఆయన. ఓ రకంగా ర్యాగింగ్ చేశారు మీరు. సరే అది ర్యాగింగ్ అందామా మరొకటి అందామా, మీ దృష్టిలో అది ర్యాగింగ్ ఉండొచ్చు, కానీ మీడియా దృష్టిలో, మా దృష్టిలో ఒక రాష్ట్ర మంత్రి వస్తున్నప్పుడు గౌరవించాల్సిన పద్ధతి అనుకున్నాం. అందుకే చేనేత వస్త్రమైనటువంటిది షాల్వా తీసుకొని అక్కడ కూర్చొని ఉన్నాం. రాలేదు. రాకపోగా మా కేటీఆర్ గారు నన్ను అడిగినారు, మరి కనీసం పోలీస్ వాళ్ళని పర్మిషన్ అడగండి, మనం అటు పోదాము, అమరవీరుల స్తూపం పోదాం, అక్కడ కాకపోతే కనీసం అరెస్ట్ చేసినటువంటి హరీష్ రావు గారినైనా వారి దగ్గరికైనా వెళ్దామని చెప్పేసి అంటే ఆయన అక్కడ ఉన్నటువంటి ఏసీబీ గారు క్వశ్చన్ లేదు, మీరు గేటు దాటితే ఒక్క అడుగేసినా కానీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పినారు. ఓకే, మేము ఏమంటున్నామంటే, నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, నువ్వే సవాళ్ళు విడిచిన్నావు, నువ్వే తెలంగాణ భవన్ వస్తున్నావు, నువ్వు రాకపోగా నీ దగ్గరికి మేము వస్తా అంటే నువ్వు కనీసం పోలీస్ వాళ్ళకి చెప్పాలి కదా, నువ్వే ప్రభుత్వం కదా, నువ్వే ప్రభుత్వం, నీ అధికారులే కదా, నీ కిందనే పనిచేస్తారు కదా, కానిస్టేబుల్ నుండి డీజీపీ వరకు నీ దగ్గరనే పనిచేస్తారు కదా, వాళ్ళకు ఒక మాట చెప్తే మమ్మల్ని వదిలేవాళ్ళు కదా, మేము పోయి మాట్లాడేవాళ్ళం కదా. మరి మేము మాట్లాడతాము అనేటువంటి అదొచ్చినప్పుడు మేము మాట్లాడడాన్ని భరించలేని, ఆ విషయాన్ని స్వీకరించలేని అంత భయంతో ఉన్న నువ్వు సవాల్ ఎందుకు వేసినావు అంటున్నాను నేను. నీకు సవాల్ ఎందుకు వేసినావు అసలు? ఊరికే పేపర్ వాళ్ళ కోసమా, మీడియా వాళ్ళ కోసం వేసినావా? ప్రజల కోసం వేసేట్లయితే మేము దానికి సమాధానం చెప్పడానికి సిద్ధమైనప్పుడు నువ్వు మమ్మల్ని అలో చేయాలి కదా, నీ పోలీసే కదా. ఒకవేళ నీకు ధైర్యము లేకపోతే మీరు అంత రియాక్ట్ అవుతారని అనుకోలేదట్టుంది. అఫ్ కోర్స్, మరి అందుకే అంటున్నాను, అవివేకంతో స్ట్రాటజీ లేకుండా ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఈ అజ్ఞానులతోటి రాష్ట్రం నాశనం అవుతుందనే బాధ మాకున్నది. మేము తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళం, తెలంగాణ కోసం వందల మంది విద్యార్థులు అమరులైనటువంటి నేల ఇది, అనేక మంది తమ జీవితాలు త్యాగం చేసినటువంటి సందర్భం. అటువంటి రాష్ట్రం నాశనం అయిపోతూ ఉంటే దానికోసం ముందు నిలబడి కొట్లాడినటువంటి మా పార్టీ ఎందుకు ఊరుకుంటుంది? తప్పకుండా వాళ్ళ పక్షాన ఉంటుంది కదా. అందుకే అక్రమాలు జరుగుతున్నప్పుడు మేము వేలెత్తి చూపించినాం, ఇన్ని కుంభకోణాలు జరుగుతున్నాయని. ఆ కుంభకోణాలకు వివరణ ఇస్తే బాగుండేనేమో, ఇవ్వకపోగా మీ దగ్గరికి వస్తాను ఛాలెంజ్ విసిరిండు, మేము సిద్ధమైతే పారిపోయాడు. ఇది నిన్న జరిగిన జూలై 2వ తారీఖు నాడు జరిగిన ప్రహసనం.